సరిహద్దుల్లో సరికొత్త భద్రతా వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, చైనా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి క్షిపణుల మోహరింపు దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి తాజా ఆయుధ సామాగ్రిని అక్కడ మోహరించుకోవడం, ఇంకోటి అక్కడ ఉన్నటువంటి రోడ్లని విస్తరించేటువంటి కార్యక్రమం చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే 2002 సంవత్సరంలో డిఆర్డిఓ మనకి సంబంధించినటువంటి రక్షణ పరిశోధన శాఖ కనిపెట్టినటువంటి అంశానికి ఇంతకాలానికి ప్రాధాన్యత చేకూరింది. అది ప్రస్తుతం బోర్డర్స్ కి చేరేటువంటి ఒక కొత్త సరికొత్తదైనటువంటి టెక్నాలజీని కనిపెట్టింది. అది వెపన్ లొకేషన్ రాడార్. ఇది శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఏవైతే వెపన్స్ అక్కడ మిషన్ గన్స్ వాడుతుండొచ్చు, లేదంటే కనుక మోటార్స్ వాడుతుండొచ్చు, అవి దగ్గరలోకి వస్తున్నాయి అన్నటువంటి అంశాన్ని ఇది తొందరగా పసిగడతారు. 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో అట్లాంటివి ఏమి రన్ అవుతున్నాయి అన్నటువంటి దాన్ని వెంటనే సమాచారాన్ని మన సైనిక బేస్ కింద చేస్తుంది. వెంటనే అంటే చాలా సార్లు జరిగేది ఏంటంటే బోర్డర్స్ లో ఇటు అటు ఇద్దరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి చొరబడేలా చేయడానికో, లేదంటే కనుక అప్పుడప్పుడు భారతదేశం మీద మెరుపుర దాడి లాంటిది ఒక రకంగా బయటికి చెప్పరు, అకస్మాత్తుగా తమ ఆయుధాల పరీక్ష కోసమో లేదంటే తమ సైన్యానికి ఉత్సాహపరచడం కోసమో కాల్పులకు ఆర్డర్ ఇస్తుంటారు. అయితే అది అధికారికంగా ఇవ్వరు, అన్అఫీషియల్ గా ఇస్తారు. వెంటనే ఒక్కసారిగా మోటార్లతో మన భూభాగం మీద మన సైనిక శిబిరాల మీద దాడులు చేయడం, మళ్ళీ మన వాళ్ళు వెంటనే రియాక్ట్ అవడానికి గతంలో అయితే కేంద్ర ప్రభుత్వంకి సమాచారం అందించి వీళ్ళు ఒప్పుకునేదాకా మన వాళ్ళు సెక్యూరిటీ జోన్ లో అక్కడ డిఫెన్స్ మోడ్ లో ఉండాలి. ఇప్పుడైతే అవతల నుంచి తుపాకీ తీస్తే మనం మిషన్ గన్ తో కాల్చమన్నాం, అవతల నుంచి మిషన్ గన్ తీస్తే మనం మోటార్లతో అటాక్ చేయమన్నాం. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుతో సైనిక బలగాలకి పూర్తి స్థాయి స్వేచ్ఛ వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో పాకిస్తాన్ కూడా గతంలో 2-3 సార్లు అట్లాంటి ప్రదర్శన చేసి ఈ మధ్యన భంగపడినటువంటి సందర్భంలో అసలు భవిష్యత్తులో వేగంగా ఏది ఉగ్రవాదులను పంపించడానికి వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం సైలెంట్ గా మోటార్లని బోర్డర్ దగ్గరికి తీసుకొచ్చి వెంటనే అటాక్ చేయడం. మోటార్లు కదలిక అనేది తెలిసిందంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న సైజు యుద్ధానికి సిద్ధమవడం, పరోక్ష యుద్ధానికి సిద్ధమవడం. కాబట్టి అలాంటి కనిపెట్టేటువంటి పరికరాన్ని డిఎస్డిఓ మొత్తం మీద తయారు చేయగలిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం పాక్ చైనా సరిహద్దులకు వెళ్తుంది. అత్యధికంగా పాకిస్తాన్ సరిహద్దుల్లోనే వీటిని మోహరించేటువంటి ప్రక్రియకి భారత సైన్యం శ్రీకారం చుట్టింది.